ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు శుభనామములో నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. నిన్నటి మంగళవారపు దినాన్ని సువార్త పని అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించేదిగా జరిగింది. చాలా స్పందన ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఒక స్థలంలో మాత్రమే ఇక్కడ వద్దండి అన్నారంతే, అంత మినహా ఇంకేది జరగలేదు. కొన్ని స్థలాల్లో ప్రార్థన కూడా చేయించుకున్నారు. ప్రభునందు ప్రియులారా, సువార్త పని కొరకు ప్రార్థించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరలా ఏప్రిల్ నెల చివరి మంగళవారాన్ని సువార్త పని జరుగుతుంది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నిన్నటి సమయంలో మన సహోదరులు దేవుని సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణము పొందుట చాలా విచారకరమైనది. ఆయన పరిచర్య చూస్తున్నప్పుడు చక్కని పుస్తకాలు, అలాగే చక్కగా రక్షణ టీవీలో మెసేజ్లు ఇవ్వటం, ఆయన వాగ్దాటి చాలా కమ్మనైనది, చాలా స్పష్టంగా ప్రతి పదాన్ని కూడా పలకగలిగేటువంటి ఆయన. ఇలాంటి మంచి దైవజనులను నిన్న మనం మరి విచారంగా, మరి వారి కుటుంబం, మనం కూడా ఆయన చనిపోవటాన్ని బట్టి దుఃఖంతో ఉన్నాము. వారి యొక్క ఫ్యామిలీ గురించి అన్నగారు రీసెంట్గా ఏం చెప్పారంటే, నేను చిన్నప్పటి నుంచి మా తండ్రి ఎవరు నాకు తెలియదు, నేను చూడలేదు, మా అమ్మగారే నన్ను పెంచినారు అని చెప్పినారు. మరి సహోదరులు ఈ రోజుని మనకి తెలియజేసిన సందర్భం ఏంటంటే, ఆయనకు 2 కుమార్తెలు ఉన్నారు. మరొక 2 కుమార్తెలను దత్తత తీసుకున్నారు. అలాగే ఇంకా అనేక అనాథ పిల్లలను ఆయన పోషిస్తున్నారని చెప్పడం జరిగిందండి. ఆయన కుటుంబ సభ్యుల కొరకు తప్పక అందరూ ప్రార్థించండి. గవర్నమెంట్ ఈ విషయంలో మంచిగా న్యాయం చేసేలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు. ముఖ్యంగా ఒక్క మాట చెప్తాను. ఆయనకి 2 ఆడబిడ్డలు, ఇంకొక 2 ఆడబిడ్డలను దత్తత చేసుకున్నారు. ఇంకో 10 మంది పిల్లలను ఆయన పోషిస్తున్నారు. ఆయన చాలా మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడూ కూడా ఆయన తన మానవత్వాన్ని కానీ తన మంచితనాన్ని కానీ వదులుకోలేదు. అంత చక్కగా మంచి వక్తగా, మంచి డిబేటర్గా రక్షణ టీవీలో ఎంత చక్కటి ప్రసంగాలు చేశారో కూడా మనందరికీ తెలుసు. ఆయన గొప్పతనం ఏంటంటే, ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని కొంతమంది ఆయన గురించి మాట్లాడితే వెంటనే దిగొచ్చి పబ్లిక్గా క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి. ఆయన పబ్లిక్గా క్షమాపణ చెప్పాడు. సో అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు ఇలా జరగడం మాత్రం చాలా దారుణం. సో గనుక క్రైస్తవ సమాజం అంతా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి.